అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ మన ఇంట్లో కరివేపాకు పచ్చడి చేస్తున్నాం. చాలామంది చిన్నపిల్లలు కరివేపాకు చూస్తేనే సైడ్కి పడేస్తూ ఉంటారు కదా. అయ్యో ఇది అక్కర్లేదని. కానీ మనం టేస్టీగా కొంచెం తీయగా కొంచెం పుల్లగా చేస్తే మమ్మీ మళ్ళీ ఇదే పచ్చడి చెయ్యి అని అడుగుతారు. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నె పెట్టి కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక మిక్స్ చేసి పౌడర్ లాగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు తీసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి. దీన్ని మిక్సీలో వేసుకొని 2 వెల్లుల్లి కానీ అల్లం కానీ ఏదో ఒకటి వేసుకోండి. 2 వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక టేస్ట్ అల్లం ఫ్లేవర్ అయినా బాగుంటుంది, వెల్లుల్లి ఫ్లేవర్ అయినా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం, తియ్యగా అన్నాను కదా కొంచెం బెల్లం వేసుకొని, కొంచెం పుల్లగా అన్నాను కదా కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. చాలా స్మూత్గా పేస్ట్ లాగా వస్తుంది. చూసారా ఎంత పేస్ట్ అయిందో? ఈ పేస్ట్ని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేస్తే అరోమా సూపర్గా ఉంటుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న ఈ ఆవాల పొడిని మనం ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి పక్కన చేసుకున్నది, అది లాస్ట్లో వేసుకుంటే కొంచెం చేదుగా రాదు. వేసి తొందరగా దించేసి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది టిఫిన్లోకి కానీ మన రోటీకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలా మన ఇంట్లో సింపుల్ రెసిపీస్ కావాలంటే మహేశ్వరి మాస్ ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేయండి.